ప్రభునందు ప్రియులారా, ప్రభునామంలో మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇది హన్నా చేసిన ఆరాధనగా గమనించవచ్చు. ఎండిన తన జీవితాన్ని దేవుడు ఏ విధముగా చిగురింపజేశాడో మనము చూడవచ్చు. మన దేవుడు ఎవరు అంటే ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ప్రకారం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మన దేవుడు శ్రీమంతుడుగా కనబడుతూ ఉన్నాడు. అనగా సమస్త సిరికి ఆయనే ఆధారము. ఐశ్వర్యము సంపద ఆయనలో నుండే వచ్చినది. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్ అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగునే కీర్తనలు 24వ కీర్తన 1వ వచనములో, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావని వ్రాయబడి ఉన్నది. అనగా మనకు గమనించినట్లయితే మన దేవుడు సర్వ సంపన్నుడైనటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. అయితే మనకు ఏది అనుగ్రహించినా తన ఐశ్వర్యములో నుండే మనకు అనుగ్రహించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ప్రకారము, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, మన దేవుడు ఐశ్వర్యవంతుడై ఉండి మానవునికి తన ఐశ్వర్యమును అనుగ్రహించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము ప్రకారము, దేవుడు వారిని ఆశీర్వదించనని వ్రాయబడి ఉన్నది. అయితే ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞకు అవిధేయుడై పాపము చేశాడో, దేవుడు అనుగ్రహించినటువంటి ఐశ్వర్యమును మానవుడు సాతానికి అప్పగించి దరిద్రుడయ్యాడు. ఆదాము అంతా పోగొట్టుకున్నాడు. ఆదాము మాత్రమే కాదు, ఆదాము నుండి వచ్చిన మనమందరము కూడా దరిద్రులము అయ్యాం. అనగా సర్వ మానవాళి దరిద్రులమై పోయామని మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దరిద్రులమై ఉన్నామని మనం గమనించాలి. దరిద్రుడైనటువంటి మానవుణ్ణి మరలా ఐశ్వర్యవంతునిగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము ప్రకారము, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమే దరిద్రుడాయనని తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ధనవంతుడైనటువంటి ఆ ప్రభు ఆయన జన్మలో దరిద్రుడయ్యాడు. ఆయన మరణంలో కూడా దరిద్రుడయ్యాడు. తనది కాని సిలువ మోశాడు. తనది కాని సమాధిలో పెట్టబడ్డాడు. అయితే ఆయన తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి మరలా రానే ఉన్న దేవుడుగా ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.